Hi students, ఈ వీడియోలో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో అంటే జనరల్గా హైడ్రోజన్, వాటరు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 3 టాపిక్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టాపిక్ హైడ్రోజన్లో సంబంధించి ఏముంటాయి, జనరల్గా థియరిటికల్గా ఎలా అంటే జనరల్గా డైలీ లైఫ్లో చూసేటువంటి హైడ్రోజన్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్గా ఎలా వాడతాము. తర్వాత హైడ్రోజన్కి సంబంధించిన బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మాలిక్యులర్ హైడ్రైడ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఇవి హైడ్రోజన్కి సంబంధించిన టాపిక్స్. తర్వాత హైడ్రోజన్ ఇంకా ఏం చేయగలదు, వాటర్ ఫామ్ చేయగలదు. సో ఈ వాటర్లో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, హార్డ్నెస్ ఎందుకు వస్తుంది, రిమూవల్ ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, ఇది హైడ్రోజన్ ఫామ్ ఇంకొక హైడ్రోజన్ కాంపౌండ్స్లో ఇంకొక టాపిక్. తర్వాత H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, మెయిన్గా హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ D2 హెవీ వాటర్ కూడా ఉంటుంది. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అంటే ఒకటి ఇక్కడ మనం ఐబీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ 30% సిలబస్ తగ్గించింది, కానీ ఇక్కడ మొత్తం చెప్పుకోవాలి, ఎందుకంటే నీట్కి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం మొత్తం అన్నీ చెప్పుకుంటే మనకు వాళ్ళకి ఏదైనా అర్థం కాని టాపిక్ ఉంటే చూసుకుంటారని. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న టాపిక్స్ ఏంటి, హైడ్రోజన్ అంటే మాలిక్యులర్ హైడ్రోడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత వచ్చేసి హార్డ్నెస్ ఆఫ్ వాటర్, సాఫ్ట్ వాటర్ హార్డ్నెస్ ఎందుకు వస్తుంది, రిమూవల్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఎన్ని ఉంటాయి, ఎలక్ట్రోలిటిక్ మెథడ్ ఉంటుంది, ఆటో మెథడ్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఆటో ఆక్సిడేషన్ మెథడ్, తర్వాత హెవీ వాటర్ అంటే D2O అని చెప్తాం, డ్యూటీరియం ఆక్సైడ్, ఇవన్నీ కూడా ఉన్నాయి నాన్న. ఫస్ట్ నేను ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మాలిక్యులర్ హైడ్రైడ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కూడా, కొంచెం జాగ్రత్త చూసుకోండి. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఈ టాపిక్లో సో దీనిలో ఇప్పుడు నేను తీసుకుంటున్న టాపిక్ ఏంటి, మాలిక్యులర్ హైడ్రైడ్స్. Molecular hydrides are on 3 types. Molecular hydrides are on 3 types. తీసుకుంటున్నాను, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మాలిక్యులర్ హైడ్రైడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ జనరల్గా అటామిక్ హైడ్రోజన్, మాలిక్యులర్ హైడ్రోజన్, He2 అంతే కదా. అంటే ఇక్కడ మాలిక్యులర్ హైడ్రైడ్స్ అంటే అవి అంటే ఫామ్ చేస్తున్నటువంటి కాంపౌండ్స్, మాలిక్యుల్ ఫామ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఫామ్ వేరే ఎలిమెంట్స్తో రియాక్ట్ అయ్యి ఫామ్ చేస్తున్నటువంటి కాంపౌండ్స్ మాలిక్యులర్ హైడ్రైడ్స్. మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. అంటే హైడ్రైడ్స్ అనేవి 3 రకాలు. ఏంటి అవి, ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రైడ్స్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్. సో ఫస్ట్ వన్ ఏంటి, ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రైడ్స్. ఇక్కడ మనకు మీనింగ్ అర్థమైపోతుంది, డిఫిషియంట్ తక్కువ ఉన్నాయి. సో దీన్ని ఎలా రాయాలి నాన్న, ఇన్ మాలిక్యులర్ హైడ్రైడ్స్ less number of valency electrons are present in the central atom to the bond formation. సెంట్రల్ ఆటమ్ ఏదైతే ఉందో దానిలో కావలసిన వాటికంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక బాండ్ ఫార్మేషన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరమో వాటికంటే తక్కువ ఉన్నాయి, దాన్ని డిఫిషియంట్ అంటున్నాం. ఇన్ మాలిక్యులర్ హైడ్రైడ్స్ ద లెస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ దాన్ రిక్వైర్డ్. కావలసిన వాటికంటే తక్కువ ఉన్నాయి ఎక్కడ, ఇన్ సెంట్రల్ ఆటమ్. చూడండి ఇక్కడ, ఇన్ మాలిక్యులర్ హైడ్రైడ్స్ లెస్ నెంబర్ ఆఫ్ less number of
valency electrons. Are present. హైడ్రైడ్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి దాన్ రిక్వైర్డ్ కావాల్సిన వాటికంటే. మాలిక్యులర్ హైడ్రైడ్స్ లెస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ దాన్ రిక్వైర్డ్ ఇన్ ద సెంట్రల్ ఆటమ్. ఈజీ నాన్న, 3 కంపేర్ చేసుకుంటే. ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రైడ్స్. ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే ఒక కాంపౌండ్ ఫామ్ చేయడానికి సెంట్రల్ ఆటమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలో అంతకంటే తక్కువ ఉన్నాయి బ్యాలెన్సీలో. సో దాన్ని ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రైడ్ అంటున్నాం. హైడ్రైడ్ అని ఎందుకన్నాము, ఇక్కడ మాలిక్యులర్ హైడ్రోజన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ B2H6 డైబోరేన్. సో ఒక్కసారి నేను స్ట్రక్చర్ చూపిస్తాను. ఇక్కడ బోరాన్ దగ్గర వ్యాలెన్సీలు 1, 2, 3 మూడే ఉన్నాయి. అటామిక్ నెంబర్ 5 1s2 2s2 2p1. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను బోరాన్ 1s2 2s2 2p1. నేను వ్యాలెన్సీ ఇది 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి ఇంకొక బోరాన్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ హెచ్లైన్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఈ హైడ్రోజన్ ఇక్కడ ఒక బాండ్ ఒకటి. నెక్స్ట్ హెచ్ మరి ఇక్కడ ఎలక్ట్రాన్ లేదుగా, ఖాళీ ఎంటీ ఆర్బిటాల్ ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో అంటే ఇక్కడ మరి ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా, ఏం చెప్తున్నాం, ఇది మొత్తం మాలిక్యులర్ హైడ్రైడ్. సెంట్రల్ ఆటమ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ దాన్ రిక్వైర్డ్. కావలసిన ఇక్కడ టు ద బాండ్ ఫార్మేషన్. సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇక్కడ చూడండి, ఇన్ మాలిక్యులర్ హైడ్రైడ్ లెస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ దాన్ రిక్వైర్డ్ ఇన్ ద సెంట్రల్ ఆటమ్ టు ద బాండ్ ఫార్మేషన్ అన్న. టు ద బాండ్ ఫార్మేషన్. బాండ్ ఫామ్ చేయడానికి కావాల్సిన వాటికంటే తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ అంతే కదా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాయి, అవి డేటివ్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి. అంటే ఇవేంటమ్మా, లూయిస్ యాసిడ్స్. మనం బాగా చక్కగా నీట్గా అబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ ఇంతవరకు సరిపోతుంది. ఇది ఈ టైప్కి ఓన్లీ డిఫిషియంట్ అన్నప్పుడు డైబోరేన్. మరి ఇక్కడ ఎలా ఫామ్ అవుతుంది అంటే బ్రిడ్జ్ ఫామ్ చేసుకుంటుంది. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఎంటీ ఆర్బిటాల్ ఉంది, ఎంటీ. జనరల్గా ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసుకుంటుంది హైడ్రోజన్ దగ్గర నుంచి. డైబోరేన్ అనే స్ట్రక్చర్లో చూపిస్తాం. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రైడ్స్ అన్నిటినీ కూడా లూయిస్ యాసిడ్స్ అంటాం. లూయిస్ యాసిడ్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్. మరి అంతే కదా, ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ రాయాలి అనుకుంటే B2H6 ఎగ్జాంపుల్ రాసి నేను ఇది రబ్ చేసేస్తున్నానమ్మా. దీస్ ఆర్ కన్సిడర్ యాజ్ లూయిస్ యాసిడ్. That means the lone pair acceptors. That means these are electron pair. Lone pair kadana electron pair acceptors. ఇది. సో చక్కగా 3 టైప్స్లో ఒక టైప్కి ఇంత రాస్తే సరిపోతుంది. సెకండ్ వన్ ఏంటి మా కంపేర్ చేసుకుందాం. ఎలక్ట్రాన్ ప్రిసైజ్. హైడ్రైడ్స్. సో ఎలక్ట్రాన్ డిఫిషియంట్కి ప్రిసైజ్కి డిఫరెన్స్ ఏంటో చెప్పుకుందాం. ఇన్ మాలిక్యులర్ హైడ్రైడ్స్ required number of valency electrons are present in the central atom to the bond formation. In molecular hydrides
required number of valency electrons are present in the central atom to the bond formation is called electron precise hydrides. ఏం చెప్తున్నాను, ఈ రెండింటికి కంపేర్ చేయడానికి ఇది రబ్ చేయట్లేదు. మాలిక్యులర్ హైడ్రేట్స్, in molecular hydrates required number of valence electrons are present in central atom to the bond formation. ఇక్కడ ఏంటి, బాండ్ ఫార్మేషన్కి సెంట్రల్ ఆటంలో కావలసిన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లేవు, డిఫిషియెంట్ అంటే. ఇక్కడ ఏం చెప్తున్నామమ్మా, ప్రిసైజ్ అంటే ఎన్ని కావాలో బాండ్ ఫార్మేషన్కి సెంట్రల్ ఆటం దగ్గర అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద CH4 మీథేన్, C2H6 ఈథేన్. నేను ఇక్కడ పైనది ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి ఇది రబ్ చేసేస్తున్నాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఒక బాండ్ ఫామ్ చేయడానికి, ఒక కాంపౌండ్ లో బాండ్స్ ఫామ్ చేసుకోవడానికి సెంట్రల్ ఆటం దగ్గర కావలసిన ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉన్నాయి వ్యాలెన్సీలో అంటే ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ హైడ్రేట్. ఒక కాంపౌండ్ ఫామ్ చేయడానికి సెంట్రల్ ఆటం దగ్గర కావలసిన వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్ అంటాను. సో ఎగ్జాంపుల్ నేను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇదేమి ఇప్పుడు ఎగ్జామ్స్ కోసమో అలా ఏమి కాదు నాన్న, ఎప్పటికీ గుర్తుండేలాగా నేను మీకు పెడుతుంది. థియరీ పార్ట్ మొత్తం అయిపోయినాక ఆబ్జెక్టివ్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చెప్తాను. దాని మీద ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని న్యూమరికల్ బేస్డ్ కానివ్వండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్ పెడుతున్నారు మేడం నీట్కి సంబంధించినవి కూడా పెట్టచ్చు కదా అన్ని చాప్టర్ వైజ్గా. డెఫినెట్గా నాన్న ముందు ఏంటంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయిన తర్వాత డెఫినెట్గా నీట్ జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ పెడతాను, చేసినవి చాలా ఉన్నాయి. అండ్ నీట్ ఎగ్జామ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడేలాగా న్యూమరికల్స్ కానివ్వండి, సపరేట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలా పెడతాను. మీరు చేయాల్సింది ఏంటి, వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏనేనా నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. CH4 అన్నప్పుడు కార్బన్ అటామిక్ నెంబర్ 6, 1s2, 2s2, 2p2. దాని వ్యాలెన్సీలు ఎన్ని ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ కార్బన్ మనం తీసుకున్న ఫార్ములా CH4 అంటే కార్బన్ దగ్గర 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కాంపౌండ్లో కార్బన్ దగ్గర వ్యాలెన్సీలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇవి 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 హైడ్రోజన్స్కి సరిపోతాయి. ఇది నాన్న రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఇది. ఇలా ఉంటే దాన్ని ఏమంటున్నాం, ఎలక్ట్రాన్ ప్రిసైజ్. అలాగే మనం ఈథేన్ C2H6 కూడా తీసుకోవచ్చు. 1 2 3 1 2 3 4 H H H చూడండి, సింగిల్ బాండ్. ఇలా తీసుకోవాలి టెట్రాహైడ్రల్. ఇలా తీసుకుంటే ఈ 4 టెట్రాహైడ్రల్. అంటే ఈ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్కి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ నేను ఇది నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ కాంపౌండ్స్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ ఇది, ఓకేనా. సో ఇక్కడ ఏముంటాయి, టెట్రాహైడ్రల్, 2 కూడా టెట్రాహైడ్రల్ ఉంటాయి జామెట్రీ. సో ఎలక్ట్రాన్ డిఫిషియెంట్, లెస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దాన్ రిక్వైర్డ్. సఫిషియంట్ లేదంటే ఎన్ని కావాలని, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎక్కడ, టు ద బాండ్ ఫార్మేషన్. సో ఇది ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్. థర్డ్ వన్ ఎలక్ట్రాన్ రిచ్, కావాల్సిన వాటికంటే ఎక్కువ ఉండటం. 3 కంపేర్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్, మీరు ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకోవద్దు, ఇంపార్టెంట్ చాలా చాలా. ఈ హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్లో ఉండే టాపిక్స్ 4 to 5 ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. హైడ్రైడ్స్, తర్వాత వాటర్కి సంబంధించినవి, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ రిమూవల్, హైడ్రోజన్ పెరాక్సైడ్.
తర్వాత హెవీ వాటర్ ఈనాల్. హైడ్రోజన్ పెరాక్సైడ్లో కొంచెం డెప్త్ వెళ్తే కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్. ఈ వీడియో తర్వాత నేను మీకు సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే ఏంటి, రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఎలాగా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చేసి వీడియో పెడతాను, ఓకేనా. సో ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఇన్ మాలిక్యులర్ హైడ్రైడ్, ఇక్కడ చూడండి అక్కడేం చెప్తున్నాం, డిఫిషియెంట్లో మాలిక్యులర్ హైడ్రైడ్ లెస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నామా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మోర్ దాన్ రిక్వైర్డ్. ఇక్కడ ఇన్ మాలిక్యులర్ హైడ్రైడ్స్ మోర్ దాన్ రిక్వైర్డ్, మోర్ దాన్ రిక్వైర్డ్ number of valency electrons in the central atom to the bond formation. Is called electron rich hydrates. సింపుల్, ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళు అయినా సరే డిఫిషియంట్, లెస్ దాన్ రిక్వైర్డ్, ప్రిసైజ్ రిక్వైర్డ్, రిచ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, అమోనియా NH3 H2O. చూడండి అమోనియా అన్నప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న 7, 1s2 2s2 2p3, వ్యాలెన్సీలు ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆర్బిటల్ డయాగ్రామ్ కూడా రాస్తున్నాను 2p3. ఓకే, సో ఇప్పుడు నైట్రోజన్ దగ్గర 3 హెచ్లే ఉన్నాయి కాబట్టి ఈ 3 ఎలక్ట్రాన్స్ బాండింగ్ సరిపోతాయి. అంటే ఇలా 1 2 3. సో బాండ్ ఫార్మేషన్కి కావాల్సిన వాటికంటే ఎక్కువ అంటే ఈ 2. అమోనియా అనే కాంపౌండ్లో నైట్రోజన్ దగ్గర 3 హెచ్లే ఉన్నాయి అంటే ఈ 3 ఎలక్ట్రాన్స్ సరిపోతాయి బాండింగ్కి. అంటే ఇది నో నీడ్ ఫర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద బాండింగ్ కదా. సో అంటే ఈ 2 ఇక్కడ రిచ్ అంటే ఇవి 2 బాండింగ్కి రావట్లేదు. బాండింగ్ కావాల్సిన వాటికంటే ఎక్కువ అంటే ఇవి. హైడ్రోజన్ 1 సరిపోయింది. అలాగే మీరు వాటర్ కూడా తీసుకోండి. వాటర్లో సెంట్రల్ ఆటమ్ ఎవరు, ఆక్సిజన్. 1s2 2s2 2p4 6 ఉన్నాయి ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 6 అన్నప్పుడు మనం చక్కగా ఆర్బిటల్ డయాగ్రామ్స్ వేసుకుందాం. 2 2p4 చూడండి సరిపోయింది. సో ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర వాటర్ కాంపౌండ్లో ఆక్సిజన్ దగ్గర 2 హెచ్లే ఉన్నాయండి, ఈ 2 సరిపోతాయి బాండింగ్కి. 1 2. మరి ఈ 2 లోన్ పేర్స్ బాండింగ్కి రావట్లేదు కదా, నో నీడ్ మీకు, ఎందుకంటే హెచ్ లేవు ఇంకేమి. సో కావాల్సిన వాటికంటే ఎక్కువ అంటే ఇవి. సో ఇక్కడ మనం రిచ్ హైడ్రైడ్స్లో మిగతా హైడ్రైడ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి కాబట్టి హై బాయిలింగ్ పాయింట్స్. వీటికి బాయిలింగ్ పాయింట్స్ ఆర్ హై బికాస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటుంది కాబట్టి వీటికి మిగతా మాలిక్యులర్ హైడ్రైడ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఇప్పుడు జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు, ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్లో అవి ఇంకా లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి. సెకండ్ లెసన్లో అంటే పీరియాడిక్ టేబుల్ డివైడెడ్ ఇంటూ బ్లాక్స్, టైప్స్, నెక్స్ట్ అటామిక్ రేడియస్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఏంటి, అయనేషన్ పొటెన్షియల్, ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా కొంచెం హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్ లాస్ట్ చాప్టర్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కలిపి
ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా ఒకటి రెండు వీడియోస్ ఉన్నాయి నాన్న, అవి కూడా చేస్తాను. సో మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ ఇంకా ఇవి ఒక్కటే కాదు, ఆబ్జెక్టివే మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి అవి కూడా మీకు కావాలంటే నా ఛానల్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఉంది అని. ఓకేనా? థ్యాంక్ యూ.